పెద్ద బామ్మ ఊరి నుంచి వస్తుంది కదా! ఇక అందరూ కలిసి భోజనం చేద్దామని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అందరూ. ఇక అప్పుడే ఇటు చంటి తింటూ ఉంటే సడెన్‌గా పొరపోతుందనమాట. దగ్గొస్తూ ఉంటుంది. అక్షిత ఏం పట్టించుకోకుండా తినేస్తూ ఉంటుందనమాట. ఇక అప్పుడు అక్కడున్న పెద్ద బామ్మ, "ఏంటి అసలు నువ్వు భార్యవేనా? భర్తలాగా దగ్గుతున్నాడు. చూస్తూ తన పాటికి తను తింటుంది. ఏంటి సుమలత ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నావు" అని చెప్పి అంటూ ఉంటే, నేను చెప్తాను అత్తయ్య" అని చెప్పి, "అక్షిత కొంచెం చూసుకో" అని చెప్పి అనగానే, "ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా! తాగుతాడు కదా!" అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. "ఏంటి పిల్ల ఇలా ఉంది" అని చెప్పి అంటూ ఉంటుంది పెద్ద బామ్మ. ఇక "ఇస్తావా లేదా వాటర్ వాడి చేతికి" అని చెప్పి సుమలత అనగానే, ఇక వాటర్ ఇచ్చి తాగమని ఇస్తూ ఉంటుందనమాట అక్షిత. ఇక తప్పక ఆ తర్వాత ఇక ఇటు చరణ్ కూడా భోజనం చేసి లేచి ఇక ప్లేట్ తీసేద్దామని అనుకుంటూ ఉంటే సడన్‌గా గొంతులో పట్టేస్తుందనమాట. "ఏంటండి ఏమైంది?" అని చెప్పి పల్లవి అడుగుతుంది. "గొంతులో ఏదో పట్టేసినట్టుగా ఉందే" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. "ఒక్క నిమిషం ఆగండి మజ్జిగ తీసుకొస్తాను" అని చెప్పి గబగబా పల్లవి మజ్జిగ తీసుకొచ్చి చరణ్‌కి పట్టిస్తూ ఉంటుందనమాట తనే. ఇది భార్యకుండాల్సిన లక్షణం. ఎంత బాగా ప్రేమగా చూసుకుంటుంది. అవును అని పెద్ద బామ్మ అంటూ ఉంటుందనమాట. "అవును మీ ఇద్దరిది ప్రేమ వివాహం అని చెప్పి తెలిసింది. నువ్వు మీ ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు కనీసం 2, 3 సార్లైనా ఐ లవ్ యూ చెప్పుకొని ఉంటారు కదా! నేనేమో కనీసం మీ పెళ్ళికి కూడా రాలేకపోయాను. ఒకసారి నా ముందు ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పురా" అని చెప్పి అంటూ ఉంటుంది పెద్ద బామ్మ. "ఐ లవ్ యూఆ? దీనికా? నీ ముందా?" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఏమైంది? నీ భార్యకేగా, ఏమన్నా పక్కింటి ఆవిడకి చెప్పని చెప్పానా ఏంటి? నీ భార్యకి చెప్పు, నేను చూస్తాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, "చెప్పరా తప్పేటట్లేదు" అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటే, ఇక ఇటు భువన అయితే మొహం మార్చుకొని చూస్తూ ఉంటుంది. తప్పేటట్టు లేదే అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి చరణ్ చెప్పేస్తాడనమాట పల్లవికి. ఇక పల్లవి చాలా సంతోషిచ్చేస్తూ ఉంటుంది ఆ మాటకి. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.